హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి. సో చాలా క్విక్గా చేసుకునే రెసిపీస్లో ఈ బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఒకటనమాట. సో దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో దీనికోసం అయితే నేను ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇవి కూడా నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. బ్రౌన్లో వీట్ బ్రెడ్ దొరుకుతుంది కదా, సో అది తీసుకున్నాను అనమాట. అండ్ తర్వాత ఇక్కడ ఒక ఆనియన్ అండ్ అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అండ్ ఒక టమాటోని సన్నగా చాప్ చేశాను అనమాట. సో వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. సో బౌల్లో వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీనిలోనే మనకు సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. సో కారం అనేది పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోండి. అండ్ కొద్దిగా మనకు కలర్ఫుల్గా ఉండడం కోసం ఇక్కడ పసుపుని కూడా యాడ్ చేశాను. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం 2 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ నేను. సో 2 ఎగ్స్ అనేవి మనకు 3 బ్రెడ్ స్లైసెస్కి వస్తుందన్నమాట. 3 బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే అవుతాయి. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. బాగా నురగొచ్చే వరకు కూడా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. అండ్ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు సో మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఎందుకు అంటే మనం ఆ బ్యాటర్లో ముంచిన తర్వాత ఇది బాగా సాఫ్ట్గా అయిపోతుందండి. సో అలా సాఫ్ట్గా అవ్వకుండా ఉండటం కోసం ముందుగానే డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే సో ఇది సాఫ్ట్ అనేది అవ్వదన్నమాట, క్రంచీగానే ఉంటుంది. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులు కూడా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఆయిల్ మాత్రం ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఇలా కలర్ రాగానే వీటిని తీసేసుకోండి. సో ఇప్పుడు చూసారు కదా, ఇవి కొంచెం క్రంచీగా అయ్యాయి అనమాట. అండ్ తర్వాత ప్యాన్ మీద కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. సో ఆయిల్ అనేది ప్యాన్ మొత్తానికి కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఆ బ్రెడ్ స్లైసెస్ని ఈ బ్యాటర్లో పెట్టుకొని ఇలా ప్యాన్ మీద పెట్టుకోవాలి. సో మీకు ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పైనుంచి కూడా నేను ఇంకాస్త యాడ్ చేస్తున్నాను. సో ఇంకా మనకు ఇంకొక బ్రెడ్ ఆమ్లెట్ అవ్వడానికి కూడాను బ్యాటర్ అనేది మిగిలిపోయింది. మనకు 2 ఎగ్స్కి వచ్చేసి 3 బ్రెడ్ ఆమ్లెట్స్ అవుతాయి అన్నమాట. సో ఆయిల్ని చక్కగా దీనికి స్ప్రెడ్ చేసేయండి. మనం ఆల్రెడీ ప్యాన్ మీద వేసుకున్నాం కదా. సో ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో త్వరగానే ఫ్రై అయిపోతాయండి. సో ఇప్పుడు మనం వీటిని ఫ్లిప్ చేసుకుందాం. ఇలా ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అనమాట, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేశాను నేను ఇక్కడ. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బ్రెడ్ ఆమ్లెట్స్ అనేవి. సో ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. Thank you for watching, friends.